ఈ ఘనమైన నామమునకు ఉదయకాల సమయంలో వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరంలో 4 నెలలు కాపాడి 5వ నెలలో 2వ పునరుత్థాన నిర్మాణ ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభావ. వాక్యమైన దేవా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు పరిశుద్ధాత్మ దేవా మీకు వందనములు. మీ ఆత్మతో మమ్మల్ని సంధించండి ప్రభా. మీ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది ప్రభా, మమ్మల్ని జీవింపచేసేది, మాకు స్వస్థతనిచ్చేది, మా జీవిత గమనములను మార్చేది ప్రభా. ఒక మాట చాలు తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు ప్రభా క్రమముగా మార్చుకున్నటకు మీరు మాకు బ్రతికుండగానే అవకాశం ఇచ్చి ఉన్నారు. దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మతో నన్ను నింపండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ ఆత్మతో సంధించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ప్రభా ఇక్కడ నిలబడింది నేను కాదు, ప్రభు నాతో మాట్లాడుచున్నాడనేటువంటి మనసును వారు కలిగి ఉండి వాక్యమును అంగీకరించటకు ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముందుగా దేవాది దేవుడికి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనందరినీ సమకూర్చినందుకు దేవాది దేవుడికి వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా మాతృ దినోత్సవము శుభాకాంక్షలు తల్లులందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు చెప్పండి. వీళ్ళందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను సాయంత్రం వరకు కూడా వాక్యం చెప్పాలని అనుకోలేదు. ఉమెన్స్ డే మనం మా వాక్యం చెప్పుకోలేదు. ఈ మాతృ దినోత్సవపు ప్రత్యేక దినమును మనం పురస్కరించుకొని వాక్యమైన దేవుడి ద్వారా మన తల్లులందరి ద్వారా ప్రభు వాక్యానుసారంగా మనతో మాట్లాడాలని, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని దేవుడి కృపలో ఇక్కడ నిలబట్టకు దేవుడు నాకు జీవాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి దేవుడికి వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అమ్మను గురించినటువంటి కొందరి జీవితాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం అమ్మలమే కదా, ఇక్కడ కొంతమంది మాత్రమే అమ్ములం, మిగిలిన వారు యవనస్తులు, చిన్నబిడ్డలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ప్రత్యేక తల్లులుగా ఉన్నారు. వారు తల్లులుగా నియమించడానికి ఒక ప్రత్యేకతను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. తల్లులకు కొంతమందికి దేవుడు కొన్ని బిరుదులు ఇచ్చాడు. ఆ బిరుదులు ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాం. బిరుదులు అంటే ఒక తల్లికి ఇప్పుడు నా పేరు ఒకటి ఉంది, నా పేరు కాకుండా నాకు దేవుడు మరొక పేరు, నా పేరుకు, నా ప్రవర్తనకు, నా స్థితికి తగినట్లుగా కొంతమందికి దేవుడు కొన్ని బిరుదులు అనుగ్రహించాడు. అందులో మొట్టమొదటి స్త్రీ ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎవరైనా తీసి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం బయట తీసుకొని చదవండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టింది. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చలమా, ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. మొట్టమొదట ఒక తల్లిని మీ ముందు పెడుతున్నాను. ఆమె పేరు జీవము కలిగిన ప్రతి వానికి కూడా తల్లి. ఈ సంఘంలో జీవముతో కూడినటువంటి మనందరికీ ఒక తల్లి ముందుగా ఉంది. ఆ తల్లి పేరు హవ్వ. ఆమె జీవము కలిగిన ప్రతి వారికి తల్లి. లోకంలో ఉన్న వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ
ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. ఎవరు చెప్పండి? ఆదాము, హవ్వ. యేసయ్యకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. యేసయ్య తల్లిదండ్రుల పేరేంటి? యోసేపు, మరియమ్మ గారు. కానీ ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. వారే హవ్వ, ఆదాము. అయితే హవ్వకు ఆదాముకు అమ్మ లేదు. ఎవరు లేరు? హవ్వకు అమ్మ లేకపోయినప్పటికీ పరమ తండ్రి ద్వారా సృష్టింపబడినప్పటికీ దేవుడు భర్తనిచ్చాడు, కానీ అమ్మ ప్రేమను పొందుకునే అవకాశం ఆమెకు ఇవ్వలేదు. కానీ హవ్వకు ఇచ్చినటువంటి బిరుదు ఏమిటంటే, హవ్వ, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి, జీవము కలిగిన ప్రతి దానికి నీవు తల్లివి అని దేవుడు ఆజ్ఞాపించారు. చాలా మంది హవ్వ గారిని ప్రక్కకు తోసేస్తారు. ఎందుకంటే దేవుడు తినవద్దన్న పండును తిన్న కనుక ఆమెను ఏం చేశారంటే సైలెంట్ మోడ్లో పెట్టేస్తారు. మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, మనకు బైబిల్లో అవసరమైన వాటి అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి అనవసరమైన వాటిని హైలైట్ చేస్తూ ఉంటాం. బైబిల్లో ఏది కూడా అనవసరమైనది అసలు లేనే లేదు. హవ్వలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా సంవత్సరాలు హవ్వ, ఆదాము గారు దేవునితో సహవాసం చేసి నడిచాడు. ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవించారు. ఆయన ఆజ్ఞలను కూడా పాటించాడు. రెండవ తల్లి చూద్దాం ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 17వ అధ్యాయము 16లో ఉన్నటువంటి మరొక తల్లిని చూద్దాం. ఆమె పేరు చదవడము 17-16. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి. చాలు. ఆమె జనములకు తల్లి. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. శారా జనములందరికీ తల్లి, అంటే ప్రత్యేకింపబడ్డ జనాంగం అంతటికీ తల్లి. ఇవి ఎవరికి తల్లి అంటే, వాగ్దానం చేయబడినటువంటి వంశంలో ఎవరైతే ఉన్నారో అబ్రహాము వంశానికి, ఇస్సాకు జనాంగానికి ఈమె తల్లిగా ఉంది. శారా గొడ్రాలు, మనందరికీ తెలుసు. శారా గొడ్రాలు నిండు వృద్ధాప్యంలో గర్భాన్ని ధరించి ఇస్సాకును కన్నటువంటి ఒక గొప్ప తల్లి, చరిత్రను సృష్టించినటువంటి గొడ్రాలు ఈమె. నిండు వృద్ధాప్యంలో స్త్రీకి ఉండవలసినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా గడిచిపోయిన తర్వాత నిండు వృద్ధాప్యంలో ఈమె గొడ్రాలుగా ఉన్నది. ఆ తల్లిని దేవుడు ఏం చేస్తున్నాడంటే జనములకు తల్లి అని తెలియజేస్తున్నాడు. దేవుడు శారాకు ఎందుకు ఈ బిరుదు ఇచ్చాడు అంటే, ఆమెలో దేవుడికి నచ్చినటువంటి సుగుణాలు ఉన్నాయి కనుకనే. మొదటిగా శారాలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే, ఆమె లోబడే స్వభావం కలది. శారాలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి? ఎంతమందికి మనలో లోబడే స్వభావం ఉంది? పెద్దలకు లోబడే స్వభావము, భర్తకు విధేయత చూపించే స్వభావము, దేవునికి లోబడే స్వభావము ప్రతి స్త్రీ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ తల్లుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమైనా. శారాలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, శారాలో విశ్వాసం ఉన్నది. మొదటిగా ఏమున్నది? శారాలో లోబడే తత్వము. రెండవది విశ్వాసము. శారాలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే నిరీక్షణ కలిగినది. వృద్ధాప్యంలో కూడా దేవుడు తనకు బిడ్డను అనుగ్రహిస్తాడని సమస్యలక, అలసిపోక, వెనుతిరగక విశ్వాసంతో ఉన్నటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మూడవ తల్లి చూద్దామా? ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనంలో. ప్రతి తల్లికి దేవుడు ఒక బిరుదు ఇచ్చాడంటే దాని వెనుక ఒక క్రమం అనేది ఉంది. ఏముందట? క్రమము, ఒక ప్రత్యేకత ఉంది. రిబ్కా జీవితంలో చూస్తే మనకు కనబడేది ఏంటంటే, ఆమె కష్టపడే తత్వం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఒకసారి రిబ్కా జీవితంలో మనం గమనిస్తే, ఎలియాజరు ఇస్సాకుకు రిబ్కాకు వివాహం చేయడానికి జతపరచడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఎలియాజరు ఏమని ప్రార్థన చేశారంటే, నేను వెళ్ళగానే నాకు దాహమునకు నీళ్ళమని అడగగానే నాకు మాత్రం
కాకుండా నాతో ఉన్నటువంటి ఒంటెలకు కూడా ఏ స్త్రీ అయితే నీడిస్తుందో అని ప్రార్థన చేశాడు. ఆమె నా యజమాని కుమారునికి భార్యను అగుడు కాక అని ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఎలియాజరు యొక్క కడవ పట్టుకొని ఎలియాజరుకు వెంటనే ఎదురు రావడం జరిగింది. ప్రార్థన చేసిన వెంటనే ఆమె ఎలియాజరుకు కనిపించింది. ఎలియాజరు దగ్గరకు వచ్చింది. ఎలియాజరు దగ్గరకు వచ్చినటువంటి ఆ రెబెకాను ఎలియాజరు ఏమని అడిగాడంటే, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. దాహానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వమని ఎలియాజరు అడిగినట్లుగా వాక్యంలో రాయబడింది. ఎలియాజరు యొక్క ప్రార్థన ఏంటంటే, ఈమె జీవితంలో వేవేలకు తల్లి అంతకు మొట్టమొదట ఆమె కష్టపడేదిగా ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు. 10 ఒంటెలకు నీళ్లు తోడుకోవడం అంటే మాటలు కానే కాదు. ఎన్ని ఒంటెలు కంట చెప్పండి అందరూ హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. 10 ఒంటెలకు నీళ్లు తోడిపోతుంది ఎవరో చెప్పాలి. 10 ఒంటెలకు నీళ్లు తోడి పోసిన తర్వాత ఒంటెలంట నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అవి తాగే నీళ్లు కాకుండా ఎక్కువ నీళ్లు తాగి స్టోరేజ్ చేసుకుంటాయట. అంటే లెక్క ఎన్ని బకెట్ నీళ్ళు తోడిన తర్వాత 10 ఒంటెలకు లెక్కలేనండి నీళ్ళు. అక్కడే లెక్క యొక్క కష్టపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి హల్లెలూయా చెప్పుకుందాం. దేవుడు ప్రతి జీవిని సృష్టించాడు. మనందరం కూడా కష్టపడి పని చేసుకుని దేవునికి మహిమకరంగా జీవించాలండి. ఒకసారి అంట మనం కూడా మన పిల్లలకు ఏదైనా పనులు చెప్తూ ఉన్నప్పుడు అమ్మ ఫలానా పని చెయ్యి అన్నప్పుడు మన పిల్లలు కూడా వెంటనే లోబడి పనిచేసే తత్వము వాళ్ళలో మనం నేర్పించాలి. వాళ్ళలో భయాన్ని కలుగు చేయాలి. చెప్పిన వెంటనే చేసేటువంటి మనసు వాళ్ళలో మనం కలుగు చేయాలి. ఒకసారి ఒక తల్లి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్తుందంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తల్లులందరూ జాగ్రత్తగా ఉంటున్నారా? తల్లులు పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, పాస్టర్ గారు మా అల్లుడు అస్సలు ఎందుకు పనికిరాని వాడండి. ఎవరంట? అల్లుడు ఎందుకు పనికిరాని వాడంట. ఎందుకంటే ఆయనకి ఏమి చేత కదంట. అల్లుడికి ఏమి చేత కదంట. మా అమ్మాయిని ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నాడండి. మా అమ్మాయిని ప్రతిరోజు వేధిస్తూ ఉన్నాడండి. మా అల్లుడి కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని పాస్టర్ గారు నా తల్లి అడిగిందంట. అమ్మ చేస్తాను, అసలు మీ అల్లుడి కొరకు ఏమని ప్రార్థన చేయమంటారు అని పాస్టర్ గారు మళ్ళీ అడిగారంట. అడిగితే మా అల్లుడు చాదస్తపోడండి. ఏంటంటే అల్లుడు చాదస్తపోడు, పాతకాలపు వాడు, పాతకాలానికి సంబంధించినటువంటి వాడు. అంటే పాతకాలంలో అందరూ ఎలా లేచేవాళ్ళు? నిద్ర నుండి ఉదయాన్నే లేచేవాడు. అంటే పాత అలవాటు లేదండి. ఉదయాన్నే లేవటం పాత అలవాటు అయిపోయింది ఆమెకి అని చెప్పిందండి. సరేమ్మా, ఎందుకు అసలు మీ అల్లుడి గురించి ఏమని ప్రార్థన చేయమంటారు? మళ్ళీ పాస్టర్ గారు అడిగితే ఏమీ లేదండి, మా అమ్మాయి ఉదయాన్నే 6 గంటలకు లేవడానికి అలవాటు లేదండి. మా ఇంట్లో 10 గంటల వరకు పడుకొని ఉండేది. ఏమైనా బాగుంటా పాస్టర్ గారు అని పాస్టర్ గారిని అడుగుతున్నాడు. మా ఇంట్లో 8 గంటలు పడుకునేదట. మీరు అట్లాగే పడుకుంటున్నారా? మనందరూ అలాగే పడుకుంటున్నావా? మనందరికి చాలా మందికి నిద్ర పట్టదు. రాత్రులు చాలా మందికి నిద్ర పట్టదు. ఈ రోజులు ఎవరికి నిద్ర పట్టట్లేదు. ఆలోచనలు బలహీనతలు కొన్ని సమస్యల వల్ల కొంతమందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోయినా ఆ నిద్ర పట్టని పరిస్థితుల్లో కొంత ఒక భాగం నాకు కూడా ఉంది. నిద్ర పట్టదు, కానీ ఉదయాన్నే లేవాలి. లేచి మనం చేయవలసిన పనులు చేసుకొని టిఫిన్ చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పడుకుంటే అదొక గొప్ప ఆశీర్వాదం. అంతేగాని కంటిన్యూగా 10 గంటల వరకు పడుకుంటే ఎంత దరిద్రం కదా. అంతేగాని మాస్టర్ గారండి, అల్లుడి గారికి ప్రతి ఉదయం టీ పెట్టి ఇవ్వాలంట. ఉదయాన్నే స్నానం చేయాలంట. స్నానం చేసి చీర కట్టుకోవాలంట. మా అమ్మాయికి చీర కట్టుకునే అలవాట్లేదు పాస్టర్ గారు.
అని చెప్పిందండి మాస్టర్ గారు. నవ్వుతున్నారమ్మా, నమ్మకానికి గారు చెప్తున్నది. మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మన కట్టు గుడ్డు, మన జీవిత గమనంలో మన బిడ్డలు ఏ విధంగా ఎదగాలని ప్రార్థించే తల్లులుగా ఉన్నాం. ఈ అలవాట్లన్నీ ఒకవేళ మన బిడ్డలకు నేర్పించే తల్లులుగా ఉంటే ఇవన్నీ కూడా మనకు చాలా నిరుపయోగమైనటువంటి అలవాట్లు. చాలా బాధగా ఉంది పాస్టర్ గారికి. మా అమ్మాయిని చాలా గారవంగా పెంచుకున్నామండి. ఎలా అండి పాస్టర్ గారండి అని చెప్తూ ఆమె చేసే తప్పు కాకుండా ఆమె కూతురు చేసేటువంటి తప్పును కూడా వెనక వేసుకొని వస్తూ ఉంది. ఇక్కడ రిపక వేలకు తల్లి అయిందంటే ఆమె అన్నింటినీ భరించింది. ఎన్నింటంట? కొన్నింటిని కాదు. ఆ రోజుల్లో ఇప్పుడు భార్య భర్త బిడ్డలు జీవిస్తున్నారు, కానీ అప్పటిలో పెద్ద పెద్ద కుటుంబాలు అందరూ కలిసి నివసించేవారు. ఆ నివసించే కుటుంబాల్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి. రిబ్కా చాలా బాధ్యత కలిగినటువంటి స్త్రీ. ఆమెలో ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం ఉంది, ఇతరులను గౌరవించేటువంటి లక్షణం ఉంది. శారా చనిపోయిన తర్వాత ఇస్సాకును ఓదార్చి తల్లిగా ప్రేమించినటువంటి స్త్రీగా భార్యగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంటికెళ్ళి తర్వాత చదువుకున్న ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం ఉంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క బిరుదులు దేవుడు ఇస్తున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మాతృ దినోత్సవపు శుభాకాంక్షలు అందుకుంటున్న తల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది మనం కలిగి ఉండాలి. నీ బిడ్డలు నిన్ను కొనియాడే తల్లిగా నువ్వు ఉండాలి. నీ బిడ్డలు మా అమ్మ మంచిది, అమ్మో వస్తుందంటే భయపడే విధంగా మన ప్రవర్తన మన బిడ్డల పట్ల మనం కలిగి ఉండాలి. ఒక మార్గదర్శకంగా మనం ఉండాలి. తరతరాలుగా నిన్ను కొనియాడబడే స్త్రీగా తల్లిగా నువ్వు ఉండాలి. అనేకులకు ఇన్స్పైర్గా నువ్వు ఉండాలని తల్లిగా నిన్ను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో తల్లిగమైన మనం మన బాధ్యతలు ఏంటి, మన బిడ్డల పట్ల మనం ఏ విధంగా ఉన్నామో గుర్తించి దేవుని వాక్యానుసారంగా మన బిడ్డలను మనం పెంచాలి. మరొక స్త్రీ దేవోరా. ఈమె ఇశ్రాయేలు తల్లి. వీళ్ళని రక్షణ మార్గంలో, ఉన్నతమైన మార్గంలో, సంరక్షణలో నడిపించినటువంటి తల్లి. ఈరోజు నీవు కూడా నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్నారందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించే తల్లిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ముందు నువ్వు రక్షింపబడ్డావా? నిన్ను నువ్వు రక్షించుకున్నావా? నిన్ను రక్షించుకోవాలి. నీ భర్తను రక్షించే భారం బాధ్యత నీ మీద ఉన్నది. నీ పిల్లలను, నీ బంధువులను, స్నేహితులను, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేటువంటి భారం ప్రభు నీ మీద, స్త్రీ మీద పెట్టారు. ప్రతి తీల మీద. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ప్రభువునందు ఏర్పరచబడిన రూపులకు వందనములు. పౌలు గారు ఉత్తరం రాస్తూ ఉన్నారు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపులకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఇక్కడ మనకు కనిపిస్తున్న తల్లి ఎవరంటే ఈమె ఆత్మీయ తల్లి. దేవుడు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి కూడా జన్మనిచ్చిన తల్లినిచ్చాడు. అలాగే ఆత్మ సంబంధమైన తల్లులను కూడా ఇచ్చాడు. కనుక రూపు తల్లి నాకు కూడా తల్లి అంటున్నాడు పౌలు గారు. కనుక మొత్తం ఎంతమంది స్త్రీల గురించి చెప్పుకున్నాం మనం? చెప్పండి ఒకసారి. జీవం గల ప్రతిదానికి తల్లి, జనములకు తల్లి, 3 వేలకు తల్లి, ఇశ్రాయేలుకు తల్లి, ఆత్మీయ తల్లి. ఆమె రూపునకు మాత్రమే కాదు, నాకు కూడా తల్లి. మీరందరూ నా గురించి అలా చెప్పగలరా? ఆత్మీయ తల్లిగా చెప్పాలంటే మీ దగ్గర నుండి నేను ప్రేమను పొందుకోవాలి. నా దగ్గర నుండి మీరు ప్రేమను పొందుకోవాలి. ప్రేమను పొందుకుంటే నేను తప్పితే తల్లిగా ఎవరిని కూడా మనం స్వీకరించలేము. ఆ ప్రేమను కూడా పంచలేము. బైబిల్ గ్రంథంలోనే కాదు, సమాజంలో, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల వెనుక, వారి గొప్పతనం వెనుక, వారి విజయం వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటో చెప్తారా? ప్రార్థన. ఏ రహస్యం అది? ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరు చేయాలి? కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి బిడ్డల కొరకు వేకోజామున లేచి అంగలార్చి రోధించి విలపించేది ఎవరో? స్త్రీనే. విలాపవాక్యంలో ఉంది కదా మనకి. విలాపవాక్యంలో ఉందా లేదా? వేకోజామున లేచి నీ బిడ్డల కొరకు
చేతులెత్తి రోధించి అంగరాచి ప్రార్థించమన్నది. ప్రతి సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల వెనుక రహస్యం ఏంటంటే వారి తల్లులు ప్రార్థన, వారి తల్లుల దీవెనలు, ఆ తల్లుల ప్రోత్సాహము, తల్లుల యొక్క ఔన్నత్యము. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనందరికీ తెలుసు. ఆయన బుద్ధిమాంద్యము కలవాడు, అంటే తెలివి తక్కువ గలవాడు అని టీచరు ఒక లెటర్ రాసి చిన్నతనంలో స్కూల్లో చదువుతున్నప్పుడు నీ కుమారుడు బుద్ధి తక్కువవాడు, తెలివి తక్కువవాడు, మానసిక మాంద్యం కలవాడు, మానసిక రోగి అని అతని గురించి ఒక లెటర్ రాసి ఆవిడతోనే వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించింది. అమ్మని అడిగాడట, అమ్మ ఆ లెటర్లో టీచర్ ఏమని రాసింది అని అడిగాడట. అడిగితే అమ్మ చెప్పిందంట, ఏమని చెప్పిందంట, నాన్న నువ్వు చాలా తెలివి గలవాడివి, నువ్వు చాలా జీనియస్వి, నువ్వు చాలా జ్ఞానం గలవాడివి, నీకు చెప్పేటంత జ్ఞానము ఆ స్కూల్లో టీచర్స్కు లేదు, ఆ టీచర్స్ పొదువుగా ఉన్నారంట, అందుకని నిన్ను వేరే స్కూల్లో జాయిన్ చేయమని కూడా చెప్పలేదు, ఇంటి దగ్గరే చదువుకునేంత జ్ఞానం నీకు ఉందని మీ టీచర్ లెటర్లో రాసిచ్చిందని చెప్పిందంట. తల్లులకి చాలా ధైర్యం ఉండాలి. నిజంగా ఆ లెటర్ చదివినప్పుడు తల్లి ఏమవాలి, కుమిలిపోవాలి, ఏడవాలి, కురిగిపోవాలి. నా బిడ్డ స్కూల్లో చదవటానికి యోగ్యం కాదా, నా బిడ్డకు తెలివి లేదా, మానసిక రోగ, బుద్ధి లేదా అని తల్లి చేయాలి, కుమిలిపోవాలి. కానీ ఇక్కడ ఆ తల్లి కుమిలిపోలేదు, బిడ్డకు ధైర్యం చెప్పింది. తన ఒడినే బడిగా చేసి కుమారుడికి విద్యను అభ్యసింపచేసి ప్రతిరోజు కూడా ఆయన నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేసి కుమారుడిని బలపరిచినటువంటి తల్లి. హల్లెలూయా. ఎంతమంది మనం మన బిడ్డల మీద చేతులు వేసి ప్రార్థన చేస్తున్నాం? టైం ఉంటుందా మనకి? బిడ్డల మీద చేతులు వేసి ప్రార్థించేంత టైం మనకు ఉండట్లా. ఎంతసేపు చూసినా ఇంట్లో పనులు చేసుకోవటం, బయట పనులు చేసుకోవటం, బయట ముచ్చట్లు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చటే. కానీ నీ బిడ్డ కొరకు ఎప్పుడైనా భారంతో ప్రార్థన చేసావా? ఎందుకంటే చేతి నిండా డబ్బులు ఉంటుంది. వారిని సంతోష పెట్టడానికి మనకు ఈ లోకంలో కావాల్సిన వనరులు ఉన్నాయి. కానీ నీ బిడ్డను దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుల్లో పెంచాలనే జ్ఞానం కలిగి ఉన్న స్త్రీగా తల్లి కలిగి ఉన్నావా? ఈ మధ్యాహ్నం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి ఇక్కడ బలపరిచి కుమారుడి మీద చేతి ప్రార్థన చేయగా ఆయన యవనస్తుడై తర్వాత బలుగులు కనుగొని ఈ లోకానికే వెలుగునిచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్నిసార్లు అంటున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తల్లిగా తన బిడ్డలో ఉన్నటువంటి బలహీనతను గురించి మాట్లాడకుండా, తన బిడ్డలో ఉన్న రోగాన్ని పదే జ్ఞాపకం తెచ్చుకోకుండా, తన దేవుని మీద ఆధారపడి ప్రతి ఆదివారం తన బిడ్డను క్రమంగా తప్పకుండా దేవుని మందిరానికి తీసుకువెళ్ళి తన కుమారుని యొక్క స్థితిని గురించి కన్నీరు కాల్చినటువంటి తల్లి కనుక ఆ కుమారుడు ఆ విధంగా జీవించి ఆశీర్వదించబడ్డాడు. లోకానికి ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించున్నాడు. అందరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కానీ నా బిడ్డ మానసికుడు, నా బిడ్డ స్కూల్కి వెళ్ళలేక వెళ్ళే అవకాశం లేదని కుటుంబోలేదు. కానీ తల్లి ఏం చేసింది? నిలబడింది ప్రార్థనలో, బలపడింది ప్రార్థనలో, బిడ్డ కొరకు ప్రార్థన చేసింది, బిడ్డను ఒక ప్రయోజకుడిగా చేసింది. థామస్ ఆల్వాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని దేవుని ప్రార్థించింది. ప్రభువా, నా బిడ్డను నీ కొరకు, నా బిడ్డ నువ్వు చెప్పాలి, నా బిడ్డ అజ్ఞానం, తెలివి తక్కువడని, కానీ లేనివి కొన్నావు లేనట్టు మార్చగల గొప్ప దేవుడు కనుక నా బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని ప్రార్థిస్తే పనికిరాని వారిని దేవుడు పైకి లేవడానికి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వారిగా చేశాడు. ఉదయకాల సమయంలో మనందరం కూడా మన బిడ్డల కొరకు ఎప్పుడైనా వారు ఏదైనా స్థితిలో ఉండి దారి తప్పిపోతున్నప్పుడు, మార్గం తప్పిపోతున్నప్పుడు, చదువులో వెనుకబడిపోతున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ప్రార్థించి వారిని బలపరిచే తల్లులుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనందరూ కూడా నేర్చుకుంటున్నాం. ఈ రోజున నీ కుటుంబంలో ఎవరి పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ తల్లి నీవు నీ బిడ్డ కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డకు ఉద్యోగం రావట్లేదా? ఎందుకు రావట్లేదు ప్రభావ? ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభావ? ఆయా లోపాలు చూపించి
నారా నా బిడ్డలా సరిచేయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు ఆ స్థితి రానే ప్రార్థించే తల్లిగా మనం ఉండాలి, కానీ రాజకీయాలు చేసే తల్లులుగా మనం ఉండకూడదు. బయట వ్యక్తులు బయట మాటలు మనకు అనవసరం. మన బిడ్డలను దేవుళ్ళ ఏ విధంగా పెంచుకోవాలి, ముందు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇతరులను విమర్శించే వారిగా ఉండకుండా మనల్ని మనం విమర్శించుకొని మన తప్పులేంటే సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్యమాన్ని లేవనెత్తినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరో వ్యక్తి జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశం అంతా కూడా ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారు. ఆ జాన్ వెస్లీ గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను ఇంగ్లాండ్ దేశానికి ఉద్యమాన్ని లేవనెత్తడానికి అనేక ఆత్మలు దేవుని వైపు నడిపించడానికి కారణం ఎవరో తెలుసా? నా చిన్నతనంలో నేను పడక మీద ఉండగానే నా తల్లి ఒక్కొక్కరి మీద 10 గంటల నుండి మొదలేసేది. ఒక్కొక్కరి మీద ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరి మీద ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరి మీద ప్రార్థన చేస్తూ 5 గంటల వరకు తల్లి ప్రార్థన చేసేవాళ్ళ. తెల్లారిపోయేది. తల్లి ఎప్పుడు పడుకునేదో ఆ విధంగా ప్రార్థన చేయబట్టి కుమారులందరూ కూడా ఈ లోకంలో దీవించబడి ఆశీర్వదింపబడే వారిగా ఉన్నారు. ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. యెహోవా నీ ఇల్లు కట్టనిచు కట్టువాడున్న వేతమే. యేసయ్య నీలో జీవితాయనిచు కావలెందరున్న శూన్యమే. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. చాలా జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకునే అమ్మలుగా మనం ఉండాలి. గుణవంతురాలైనటువంటి అమ్మలుగా మనం ఉండాలి. కొరియా దేశంలో పాల్ యాంగ్స్టర్ ఒక ఆయన ప్రపంచ దేశంలోకెల్లా పెద్ద సంఘాన్ని స్థాపించినటువంటి పాల్ యాంగ్స్టర్ తన చిన్నతనంలో మరణానికి సంబంధించిన ఒక వ్యాధి ఆయనకు సోకింది. డాక్టర్స్ అందరూ ఎన్ని మందులు వేసినా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీ కుమారుడు బ్రతకడు, మరణిస్తాడు అని చెప్పారు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి ప్రార్థించింది. ప్రభు, నా బిడ్డను నీవు లేపితే ఈ బిడ్డ నీ కొరకు అనేక మంది పతనమైపోతున్న వారిని నీ వైపు తిప్పుతాడు ప్రభు, అనేక మంది నిద్రిస్తున్న వారిని నీ కొరకు లేపుతాడు ప్రభు. నా బిడ్డను నీ సేవకుడిగా వాడుకో ప్రభు, నీ పరిచర్య చేయడానికి నీ పని చేయడానికి వాడుకో ప్రభు. ప్రభు, నా బిడ్డను బ్రతికించి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బ్రతికించాడు. దక్షిణ కొరియాలోనే 9 లక్షల మంది నివసించేటువంటి ఆరాధన చేసుకున్నటువంటి మందిరాన్ని నిర్మించాడు. ఎవరు? పాల్ యాంగ్స్టర్ గారు. వీళ్ళందరూ మనుషులేనా? దేవతరా? మనుషులేనా? ప్రార్థన చేసి కార్యాలు పొందుకున్నారా? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? తల్లులదే లోపం. భక్తులందరూ ఉద్యోగానికి వెళ్తున్నారు, సంపాదించడానికి వెళ్తున్నారు, ప్రయాసపడటానికి వెళ్తున్నారు. నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావా? ఇంటి దగ్గర నీ పని ఏంటి? బాలకాలకి ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసావా? కన్నీటితో ప్రార్థన చేసావా? నీ బిడ్డకు వాటిని చదివావా? ఎప్పుడైనా అడిగావా? నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నీ కుమారుడు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడైనా అడిగావా? ఏం చేస్తున్నావని అడిగావా? ప్రార్థన నేర్పిస్తున్నావా? వాటిని చదవమని చెప్తున్నావా? ఇవన్నీ చేస్తేనే మన బిడ్డలు ఆశీర్వదింపబడుతుంది. ఇవి కాకుండా నీ బిడ్డను నువ్వు వదిలేసి దేవుడు నీకు అన్నీ ఇచ్చాడని చెప్పి వదిలేస్తే దేవుడు కూడా నీ బిడ్డను వదిలేస్తాడు. ఈ రోజు నుంచి అన్న పట్టుకుని మీకు ఇచ్చినటువంటి బిడ్డలు లేని ప్రార్థన చేయించండి. మీతో కూడా నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు లే అని నేర్పించండి. ఒక్కరి వంగలిగే రానే చిన్ననాటి నుండే నేర్పించారు. పెద్ద మాట వినరు.
తెలుసు కదా. మోషే గారి తల్లి పేరు ఏంటో ఒకసారి చెప్తారా? మోషే గారిని ప్రసవించిన తర్వాత మగపిల్లలందరినీ చంపేస్తున్నారని తెలిసినప్పుడు నైలు నది ఒడ్డున జొమ్మపెట్టెలో పెట్టి మోషే గారిని ఉంచినప్పుడు మరో కుమార్తె స్నానానికి ఏటులోకి వెళ్ళినప్పుడు ఆ కుమారుని తన తల్లిగా స్వీకరించి తీసుకుని వెళ్ళి ఒక దారిని తీసుకురమ్మంటే మోషే గారి తల్లినే పెంచడానికి తీసుకొస్తారు. చాలా మంది చెప్తారు మోషే గారు ఏవో విద్య నేర్చుకున్నారని, రాజజ్ఞానం ఉందని, ఏవేవో నేర్చుకొని గొప్పవాడేయని చెప్తారు. నేర్చుకోవచ్చు. కానీ ఆ తల్లి పాలు అనేటువంటి వాక్యంతో తన కుమారుని ఒడిలో పెట్టుకొని పెంచి ఇశ్రాయేలీలకు నాయకుడిగా తయారు చేసింది. ఎవరు కాదు, తన సొంత తల్లే మోషే గారిని పెంచింది. ఏ నాయకుడు అవ్వలేదా? 40 లక్షల మంది ఒకే మార్గంలో నడిపించలేదా? దేవుని మార్గంలో తన కుమారుని పెంచబట్టే, వాక్యం అనే పాలతోటి కుమారుని పెంచబట్టే గొప్ప నాయకుడిగా అయ్యాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు ఎవరి దగ్గర పెరగలేదు, సొంత తల్లి దగ్గరే పెరిగారు. కనుక హన్నా కూడా తన బిడ్డ కడుపులో పడకుండా అన్న ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసేటప్పుడుగా నీ పరిచర్యలనే వాడుకుంటారయ్యా, ఆ కుమారుడు నా కుమారుడు కదయ్యా, నీ కుమారుడు అని ప్రార్థించినప్పుడు ఒక ప్రవక్తగా తయారు చేయలేదా? సమూయేలు గారిని అనుగ్రహించి తల్లి కడుపులో నిర్మింపబడక ముందే తన కుమారుడి కొరకు కొన్ని ఉద్దేశాలు కలిగి ప్రార్థించినటువంటి తల్లి హన్నా గారు మందిరంలోకి వెళ్ళి ఆత్మ కుమ్మరింపబడి కన్నీరు కారుస్తూ ప్రార్థించి ప్రార్థన కుమారుని కనుక్కుంది. ఇశ్రాయేలీయులను అభిషేకించేటువంటి రాజుగా తయారు చేయలేదా? అందరూ మనలాంటి స్త్రీలే కదా, మనలాంటి తల్లిలే కదా, ఎంతగా రోధించి ప్రార్థించి కార్యాలు పొందుకున్నారు. మనం ఎందుకు పొందుకోలేమనే పంతం పట్టింపు మనకెందుకు రావట్లేదు? ఆయన ఎందుకు విడిచిపెడుతున్నాము? అయ్యా, ఈ రోజు నుంచి నీ పాదాలు పట్టుకుంటారయ్యా, ఈ బిడ్డలు నా బిడ్డలు కాదయ్యా, నీ బిడ్డలు నీ కొరకే పాలించి పెంచుతానయ్యా, నీ కొరకే ఉపయోగకరమైన పాత్రగా పెంచుతానయ్యా అని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ రోజు నుండి రేపు మొదటి జామున లేచి విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్టుగా ప్రార్థన చేద్దాం. ఆనాటి తల్లిదండ్రులు పిల్లలు వారి భవిష్యత్తు కొరకు వేకువ జామున లేచి ప్రార్థించే రీతిగా ఈనాడు మనం మన బిడ్డల కొరకు ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం? ప్రార్థించడానికి దేవుని సహాయాన్ని ఆత్మను కోరుకున్నాం. తిమోతికి తెలుసు కదా మనకి, పౌలు గారు అంటారు, మొదట నీ అవల చూసానయ్యా విశ్వాసం, ఆ తర్వాత నీ తల్లిలో చూసాను. ఇప్పుడు నీలో విశ్వాసం అనేది డైరెక్ట్గా, భక్తి అనేది డైరెక్ట్గా పిల్లలకు రాదు, మనం నేర్పించాలి. అవ్వలా చూశాడంట. అవ్వ అంటే అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ. మొదట నీ అవ్వను చూశాడు, తర్వాత నీ తల్లి వివేకలో చూశాడు. ఇప్పుడు నీలో వసించుతున్నది ఆ విశ్వాసం. సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పౌలు గారు. ఆ విశ్వాసం మొదట నీ అమ్మాయినా లోయలో చూశారు. ఎంతమంది తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉన్నారు ఇక్కడ. నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? సీరియల్స్ కూర్చొని చూసుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారు చాలా మంది సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు, మా అమ్మమ్మండి మా నాన్నమ్మండి ఒక్క సీరియల్ కూడా వదిలిపెట్టండి అని చెప్తున్నారు. సిగ్గుకారంగా లేదా వింటుంటే? నీ మనవరాన్ని నీ మాట వింటారు? అమ్మా అంటే నీవు లెక్క చేస్తారా? అదే నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుళ్ళ ఉండు, నీ పిల్లలు నీకు భయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల ఆఖరిగా పరిశుద్ధమైన మత్తయి గారు రాసిన సువార్త, అందరు బైబిల్ తీయండి, 20వ అధ్యాయము. పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు గట్టిగా చదవండి. అందరు బైబిల్ తీయండి, ఫిగర్ పెట్టి అందరు చూడండి. చదవమ్మా. ఇప్పుడు జగదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయకపోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవిమ్మని ఆయనతో అని. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో నీటిలోనిది మీరు త్రాగగలరా అని అడగగా
వారు త్రాగగలమంది. చాలా యేసయ్య శిష్యులలో అగ్రగణ్యులైనటువంటి శిష్యులు ఎవరంటే ముగ్గురు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళను అంతరంగ శిష్యులు అంటారు. యేసయ్య ప్రేమించినటువంటి శిష్యులు. ఎక్కడ ఏ స్థలానికి వెళ్తున్నా సరే శిష్యులందరినీ కింద పెట్టేసి ఈ ముగ్గురు శిష్యులను ప్రార్థన చేయడానికి యేసయ్యతో పాటు ఏకాంతంగా తీసుకొని వెళ్ళేవారంటే యేసయ్య ఆ శిష్యులను ఎంత ప్రేమించారు, ఆ శిష్యులను వారి తల్లిదండ్రులు ఎంత భయభక్తుల్లో పెంచి ఉంటారు. ఇక్కడ వీరిద్దరి పేరు ఏంటంటే యోహాను, యాకోబు. వీరు జబదయి కుమారులు. వీరి తల్లి పేరు సలోమి. జబదయి కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన ఎదురుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసింది. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లల పట్ల చాలా కోరికలు ఉన్నాయి, కానీ మీ పిల్లలు ఏమవ్వాలనే కోరికలు ఉన్నాయి. ఆల్రెడీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దేవుళ్ళను పెంచిన తర్వాత నీ పిల్లలు ఆ విధంగా అవ్వాలని నువ్వు కోరుకుంటే నష్టమేమి. నేను ముందు దేవుళ్ళ పెంచు, దేవుని వాక్యాన్ని అభ్యసింపచేయి, దేవుళ్ళ ప్రార్థన చేసేటట్టు ఎదిగింపచేయి. ఆ తర్వాత ఏం చదువుతావు నాన్న, నువ్వేం చదువుతావు, ఏం చదవాలనుకుంటున్నావు, దేవుడిగా ఉంటే సమస్తం ఆయన సమకూర్చి మనం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. సలోమిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు చాలా ఉంది. సలోమి ఇద్దరు కుమారులను యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళింది. రెండు చేతులెత్తి నమస్కారం చేసింది. నువ్వేం కోరుకుంటున్నావమ్మా అని యేసయ్య అడిగాడు. అయ్యా, నీ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, నా ఇద్దరు కుమారుని కూర్చుండబెట్టుకోమని అడుగుతుంది. నా ఇద్దరు కుమారులు నీ ఎడమ వైపున కుడివైపున ఉండాలి ప్రభు అని అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య ఏమన్నారంటే, ఏమన్నారు, చేస్తున్నారా, అలాగే నమ్మన్నారా, ఏమన్నారు, తల్లికి ఒక పరీక్ష పెట్టారు ఇక్కడ యేసయ్య సలోమికి. ఏమిటా పరీక్ష? నేను తాగే గిన్నెలో ఇది మీరు త్రాగగలరా? ఏమడుగుతున్నావమ్మా నువ్వు? అడగటానికైనా అర్థం ఉండాలి, అడగటానికి ఆలోచన ఉండాలి. ఇక్కడ త్రాగే గిన్నె గురించి కాదు ప్రభు చెప్పేది, శ్రమల గిన్నె గురించి అయినా చెబుతూ ఉన్నారు. నేను ఈ లోకంలోకి వచ్చింది ఎందుకో తెలుసామా? సంతోషాలు అనుభవించడానికి కాదు, ఒక బెడ్ మీద రిలాక్స్ అయ్యి పడుకోవడానికి కాదు, ఇంకా అందరి చేత దేవుని కుమారుడు అని ఆరాధింపబడటకు నేను రాలేదమ్మా. నేను శ్రమల పాలు అవ్వటానికి వచ్చాను, నేను హతసాక్షిగా మరణించడానికి వచ్చాను, నేను శిలోపైన మరణించడానికి వచ్చాను, ఎన్నో నిందలు పడటానికి వచ్చాను, రక్తాన్ని చిందించడానికి వచ్చాను. ఆ గిన్నె శ్రమల గిన్నె, ఇది మీరు త్రాగగలరా అని ఆ ఇద్దరు కుమారులను తల్లిని అడిగినప్పుడు అక్కడ వాళ్ళ ఆశ్రమం చెప్పారు, త్రాగగలము అన్నారు. అంటే వాళ్ళలో ఎంత దేవుని భక్తి ఉన్నది. విడమర్చి చెప్పినా కానీ, ఇది శ్రమల గిన్నె అని చెప్పినా కానీ మేము సిద్ధమే త్రాగటానికి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమని ఆక్రందన చేసి ప్రార్థన. శ్రమల గిన్నె, ఆ మరణం అనే గిన్నె, హతసాక్షి అనే గిన్నె నా ఎదురు నుండి తొలగించాలి, నీ చిత్తమైతే నీ ప్రభు అని దేవుడు ప్రార్థన చేయలేదా? యేసయ్య సలోమికి అర్థమైంది. ఎందుకంటే ఆత్మీయ జ్ఞానం కలిగింది కనుక సలోమి వెంటనే అర్థం చేసుకొని ఎస్ ప్రభు నేను తాగుతాను, ఆ శ్రమల పాత్ర నేను స్వీకరిస్తాను, మరణానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అంత. కాబట్టి యేసయ్యని సిలువేసేటప్పుడు అందరూ పారిపోయినా కానీ యేసయ్య చిలువ చెత్త నిలబడిన స్త్రీలలో సలోమి ఉందా లేదా? సలోమి ఉంది. యేసయ్య మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత చీకటిలో సుగంధ ద్రవ్యాన్ని తీసుకెళ్ళేటువంటి స్త్రీలను సలోమి ఉందా లేదా? ఆ తల్లిలో ఎంత త్యాగం కనిపిస్తుంది. దేవుని బిడ్డలమైన మనము త్యాగం చేయాలి. దేవునికి కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని దేవుని కొరకు బ్రతకాలంటే శ్రమలను అనుభవించాలి, నిందలను అనుభవించాలి, అపనిందలు అనుభవించాలి, అనరాని మాటలు అనుభవించాలి. ఎంత చెప్పుకున్నా ఎంత అన్నా అన్ని మాటలు స్వీకరించాలి. పరలోకమందు నీకు ఫలము. ఒకసారి హల్లెలూయా చెప్పుకుందామా? హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధింతును, అందరూ పాడతాం. ప్రియుడా ప్రేమతో నిన్ను ఆరాధింతును, మేఘ స్తంభమై ఉన్నదంటివే, అగ్ని స్తంభమై ఉన్నదంటివే,
ఈ ఆత్మతో నన్ను ఆదరిస్తానన్నావు కదా ప్రభువా. కన్నీరు కాచి ప్రార్థన చేసి చూడు, నీకెంత దృఢ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరో ఏదో అన్నారే బాధపడుతూ కూర్చుంటే దేవుని కోసం నువ్వు ముందుకు అడుగు వేయలేవు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, పరిచర్యలో ముందుకు రాలేవు. నువ్వు దేవుని కొరకు వాడబడాలంటే ఇవన్నీ ప్రక్కన పెట్టేసి అన్నవారిని క్షమించి దేవుని పాదాల దగ్గర క్షమించమని వారి కొరకు ప్రార్థన చేసి దేవునిలో ముందు అడుగు వేస్తే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరి గురించి ఎవరు తీర్పు ఇవ్వడానికి ఇక్కడ హక్కు లేనే లేదు. మనందరికీ తీర్పునిచ్చేది ఎవరు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదవండి. ఇప్పుడు ఎక్కడ ఇంటికెళ్ళాం చదవండి. నీవు నన్ను దుఃఖపరిచావు, నీవు నన్ను ఆయాసపరిచావు, నువ్వు నన్ను ఏడ్పించావు, అయినా నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు నేను తుడిచివేస్తున్నాను అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తొడవాలి మన అతిక్రమాలు? పాపం చేయని వారు ఎవరు లేరు. సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరి చేసుకొని నిలబడితే ఆయన నిలబెట్టే దేవుడిగా నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు. సరి చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందే వారి దేవుడు కావాలి. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళలో నేను ఒకదాన్ని రక్షింపబడ్డాను. ఒకప్పుడు నేను నశించిపోయా, దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు. నువ్వెవరు అంటానికి? నీకేం అధికారం ఉంది? ఏ అధికారంతో ఒక వ్యక్తి నిందిస్తావు? జాగ్రత్తగా మాట్లాడండి. చూచుచున్న దేవుడు, ఆయన నుండి ఎవరు తప్పించుకోలేరు. నిందలు వచ్చి అవమానాలు వచ్చి అపనిందలు వచ్చిన ఆయన నన్ను బలపరిచి ఆయన ఇష్టానుసారంగా నిలబెట్టి నన్ను రక్షించి నిలబెట్టిన దేవుడు. ఆయనే చెప్తున్నాడు కదా, నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు నేను తుడిచివేస్తున్నా. నువ్వెవరివి? నిన్ను నువ్వు సరి చేసుకో. మీ అందరికీ చెప్తున్నా, తల్లిలైన మీ అందరికీ, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ స్వీయ పరీక్ష చేసుకోండి. ఎవరిన వేరేటించే హక్కు నీకు లేదు, దేవుడు ఇవ్వలేదు. జాగ్రత్తగా మాట్లాడండి, భయం కలిగి మాట్లాడండి. దేవుని మందిరంలో ఉండి చెప్తా ఉన్నాను. లాస్ట్గా నేను ఒక మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇద్దరు భార్య భర్తకు ఒక కుమార్తె ఉంది. తండ్రి చనిపోయాడు. తల్లి ఆ ఇంటి దగ్గర పని చేసుకుంటూ కుమార్తెను చదివిస్తూ హాస్టల్లో జాయిన్ చేసింది. హాస్టల్లో జాయిన్ చేసిన కుమార్తె ఎన్ని రోజులకి ఇంటికి రాకలేదు. తల్లి లెటర్ రాసిందమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రా. జవాబు లేదు. ఎన్నో లెటర్స్ రాసింది, జవాబు లేదు. వస్తానని లేదు, రానని లేదు కుమార్తె. సరే తల్లి కుమార్తెకు చెప్పకుండా తనకి ఇష్టమైనటువంటి పిండి వంటలన్నీ చేసుకుని హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్కి వెళితే ఆ తల్లి చూసి హాస్టల్లో ఉన్న పిల్లలంతా కూడా పారిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లి ఒంటి నిండా మచ్చలు ఉన్నాయి. ఆ తల్లి అంతవిహీనంగా ఉంది, కురిపిగా ఉంది. పిల్లలందరూ పారిపోతూ ఉన్నారు. ఆ పాప పేరు పెట్టి నా కుమార్తెని పిలవండి అన్నప్పుడు ఆ కుమార్తె బయటకు వచ్చి పారిపోయే వాళ్ళందరినీ చూసి, ఎందుకు మీరు అలా పారిపోతున్నారు, ఎందుకు వెళ్తున్నారంటే, ఎవరో ఒక ఆమె నీ కోసం వచ్చింది, నువ్వు కావాలంట, నిన్ను అడుగుతుంది అన్నప్పుడు కుమార్తె బయటకు వచ్చి చూస్తే ఎవరంటే ఎవరు? తల్లి. ముగ్గురు రూపం దాల్చింది కుమార్తె. నువ్వు ఎవరికి చెప్పి ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, నా ఫ్రెండ్స్ అంతా నిన్ను చూసి జరుచుకుంటున్నారు, పారిపోయాడు, వెళ్ళిపోయి వాచ్మెన్ పంపించి బయటకు ఇంటించింది. తల్లి ఇంటికి వచ్చేసింది. తల్లి కుమార్తె అన్న మాటలు నమలు వేసుకుంటూ 12-13 రోజులకి మానసికంగా కృంగిపోయి చనిపోయింది. చనిపోయిన తర్వాత కుమార్తెకు కబురు పెట్టారు, మీ అమ్మ చనిపోయింది. కుమార్తె వచ్చింది, అంత్యక్రియలన్నీ అయిపోయింది.
అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు. అమ్మా, మీ అమ్మ నీ కోసం ఏమో దాచిపెట్టిందేమో ఎదుగుతాం, ఎక్కడ ఏమన్నా చూసుకుంటే ఒక ట్రంక్ పెట్టి తీసింది. ట్రంక్ పెట్టిలో అమ్మకు సంబంధించినటువంటి పత్రాలన్నీ, కొన్ని బంగారు వస్తువులు అన్నీ ఉన్నాయి. అందులో ఒక ఫోటో కనిపించింది. ఒక ఫోటో కనిపిస్తే తీసి చూసింది. చాలా అందంగా ఉంది. సినిమా హీరోయిన్స్ కూడా పనికిరాదు. గమ్మగా తాత దగ్గరికి పరిగెత్తింది. తాతయ్య, అమ్మ పెట్టిలో ఈ ఫోటో ఉండేది, ఈమె ఎవరు ఇంత భద్రంగా దాచుకుంది అని అడిగింది. అమ్మా, ఆమె ఎవరో కాదు, మీ అమ్మే. ఎవరంట? మీ అమ్మ. నువ్వు చిన్నతనంలో ఉండగా నేను ఉయ్యాల్లో పెట్టి ఏదో పని చేసుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి ప్రమాదవశాత్తు ఇల్లంతా కాలిపోయింది. ఉయ్యాల్లో నువ్వు ఉన్నావమ్మా, నేను రక్షించడానికి మీ అమ్మ మంటల్లో వచ్చి ఒళ్ళంతా కప్పేసి నీకు గాయాలు తగలకుండా, చిన్న మంట కూడా తగలకుండా, నిప్పురవ్వ కూడా తగలకుండా నిన్ను రక్షించిందమ్మా. ఒకప్పుడు మీ అమ్మ అందంగా ఉందమ్మా, ఇప్పుడు నీకోసం ఈ కురిపిగా మారిందమ్మా అన్నప్పుడు ఎలాగో చేతులన్నీ మొక్కమే పెట్టుకొని అంతలా చేర్చి అమ్మ అని పిలిస్తే వస్తుందమ్మా, వస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను నేను, జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలకు ఇప్పుడు వరకు తల్లికి చెప్పాగా నేను పిల్లలకి చెప్తున్నాను ఏమనంటే, దయచేసి మీ తల్లిదండ్రులను అశ్రద్ధ చేయవద్దు. కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక చలనక చీకటనక వర్షమనక మీకోసం ప్రయాసపడుతున్న తల్లులు ఎంతమంది ఉన్నారు? మీ తల్లులను ప్రేమించే బిడ్డలుగా మీరు ఉన్నారా? బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఏంటంట? బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి, తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోదు. కోర జాగ్రత్త. తల్లిదండ్రులను దూషించొద్దు. 10 ఆజ్ఞల్లో ఒకటి శ్రేష్టమైన ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఏహ్య భావం కలిగి అవిధేయులుగా ఉంటున్నారు. వారి ప్రార్థన ద్వారా తల్లిదండ్రులను గాయపరిచి ఏడ్పించే వారిగా ఉంటున్నారు. కానీ ఆ విధంగా ఉండొద్దని ఈ మధ్యాహ్నకాల సమయంలో శాపాలు తెచ్చుకోవద్దని దీర్ఘాశతో మీరు వదిలాలని కోరుకుంటున్నాను. తల్లిని కొనవలసినటువంటి ఒకసారి తల్లిని కొనవలసినటువంటి 2 మాటలు మీరు చెప్తారు. తల్లి ఎప్పుడు కూడా ధైర్యవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? థామస్ హల్వా ఎడిషన్ తల్లి ఎలా ఉంది? టీచర్ లెటర్ రాసిస్తే కుమిలిపోయిందా, దిగజారిపోయిందా, గావులు పెట్టి ఏడ్చిందా? ఏం చేసింది? దేవుల్లో నిలబడి ప్రార్థన చేసి పెట్టదు. ఒడిలో పెట్టుకొని బడిలో పెంచినట్టు పెంచింది. దేవుని మందిరానికి తీసుకొచ్చింది. వాక్యాన్ని నేర్పించింది, ప్రార్థన నేర్పించింది. ఎక్కడ చదువుకోకుండా బల్బులు ఎలా తయారు చేశారు? దేవుడిచ్చే జ్ఞానం. పనికి మారిన జ్ఞానాన్ని మీలో నుండి తీసివేస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీరు పొందుకోవడానికి ప్రయత్నించేది. తల్లి జ్ఞానం కలిగి గృహాలు కట్టుకోండి. ధైర్యవంతులైన స్త్రీలుగా ఉండండి. మీ గృహాన్ని సంతోషకరంగా ఉంచుకోండి. ఒకవేళ భర్త మాట్లాడకపోతే నువ్వే అక్కడ పలకరించు. సంతోషకరంగా నీ ఇంటి వాతావరణాన్ని మలుచుకో. నీ బిడ్డను పలకరించకపోతే నువ్వే తల్లి పలకరించు. నీ కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని సంతోషకరంగా ఆహ్లాదకరంగా మలుచుకునే బాధ్యత నీ చేతుల్లో ఉంది. ధైర్యం కలిగి ఉండాలి. నీ గృహాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుకోవాలి. ఇంకా ఏముంటున్నారు మీరు? బాధ్యత కలగాలి, ప్రార్థన కలగాలి, వాక్యం చదవాలి. ఇంకొక పాయింట్ చెప్పానే, జ్ఞానం కలిగిన స్త్రీగా నీళ్లు కట్టుకో. ఇప్పుడే పాడుకోవాలి. నీ బిడ్డలను రక్షించుకునే తల్లి కలిగి ఉదయకాల సమయంలో ప్రియమైన తల్లిలారా, మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయంతో నేను మాట్లాడిన మాటలు మీకు ఎవరికైనా గాయాలు కలిగిస్తే నన్ను క్షమించి, దేవుళ్ళలో ఉండటానికి, దేవుళ్ళ ఎదగటానికి, మన బిడ్డలను దేవుళ్ళ పెంచడానికి వారికి వాక్యం అనే పాలను నేర్పించి, ప్రార్థన అనేటువంటి ఆత్మీయ తర్కాన్ని, వాక్యాన్ని, ఆయుధాన్ని నేర్పించి ఈ రోజు నుండి నీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిగా నీవు ఉండాలి. ఇది కొత్తగా మనం చెప్పుకునేది ఏమి కదా, అందరు చెప్తున్నారు. యూట్యూబ్ పెట్టి అన్నీ తెలుస్తున్నాం. ఇక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు, మీటింగ్స్ పెట్టుకున్నాం, అన్నీ వింటున్నాము, వెళ్ళిపోతున్నాము.
కనీసం నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేకపోయినా నీ ఇంటిలో నువ్వైనా సరే నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ సంఘం కొరకు, నీ సహవాసం కొరకు ప్రార్థన చేయి. దేవుని చేత రక్షింపబడి ఆశీర్వదింపబడే స్త్రీలుగా ఉండటకు ప్రభు మనందరినీ ఆశీర్వదించగాక ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన మా తండ్రి, ప్రేమకరమైన యేసయ్య, ఉదయకాల సమయంలో వాక్యమైన దేవ ప్రభా, ఇంటర్నేషనల్ మదర్స్ డే నిమిత్తమై ప్రభా మీరు మాతో మాట్లాడిన వాక్య ధ్యానం బట్టి పొందడానికి తల్లిదమైన మేమందరం కూడా ప్రభా మమ్మల్ని మేము రక్షించుకొని ప్రభా మేము ప్రార్థనాత్మక వెళ్ళి మా బిడ్డలందరినీ కూడా మీ కొరకు ప్రయోజనకరమైన విలువైన పాత్రలుగా వారిని తయారు చేయటకు ప్రభా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీ అంత భయభక్తులతో వారిని నేర్పించి వారిగా మేము ఉండటకు సహాయం దయచేయండి. వినిన వాక్యములు దుష్టుడు మార్గంలో ఎత్తుకోవడం ప్రభా మేమందరం వాక్యానుసారంగా నడవగల బాధ్యతలు మాకు దయచేస్తారని యేసయ్య శక్తి గల నామములు అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.